అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'తెలివైన భర్త' రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళబోయే ముందు దీనికి ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. మీరు వినకపోతే ఒకసారి వినండి. స్టోరీ చాలా చాలా బాగుంటుంది. నిజంగా ఇలాంటి భర్త కూడా ఉంటాడా అనేలా ఉంటుంది కథ. కథలో ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, అలాగే సస్పెన్స్లు ఉంటాయి. తప్పనిసరిగా కథ 3 భాగాలు వినండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇదంతా తెలిసినటువంటి సుగుణ నాగరాజుని తీసుకొని వచ్చి అక్కడ కుప్పకూలిపోయి పడిపోయింది. ఆ ఉత్తరాలన్నీ చదివి ఆవిడకి నోట్లోంచి మాట బయటికి రాలేదు. తన బ్రతుకులా కూతురు బ్రతుకు కాకూడదు అనుకుంటే ఇలా అయిపోయింది. ఏంటంటే అక్కడికి వచ్చి మదాలస కాఫీలు తాగుతూ టీలు తాగుతూ సుగుణను కాలుతో తంతూ అయ్యిందమ్మా పెళ్ళి, అయ్యిందమ్మా పెళ్ళి, బోల్తా పడ్డావే బుల్బుల్ పిట్ట, చెంకి తిన్నావే బుల్బుల్ పిట్ట అని పాటలు పాడటం, ఒకవైపున ఆవిడ్ని హింసించడం, కూతురు ముక్కుపచ్చలారకుండానే పెళ్ళై కన్యగా ఉండి విధవైపోయిందనే దిగులతో ఆవిడ కూర్చుండిపోతే నాగరాజు పనికి మాలిందానా, అలాంటిదానా, ఇలాంటిదానా, బజారుదానా అని ఆవిడ్ని పడేసి చావ కొట్టేశాడు అక్కడ. ఆ తర్వాత కర్మకాండలు అయిపోయినాయి. వరుణ్వే అయిపోయిన తర్వాత ఎటు వాళ్ళటు వెళ్ళిపోయాక ఇక కమల, రాఘవరావు, ఊర్మిళని అలా కూర్చోబెట్టారు. తల్లి, మా వాడు వస్తూ తెచ్చింది నీ మెళ్ళో తాళే, నీ నుదురున పెట్టినటువంటి కుంకుమే, నీ నొసట్లో కుంకుమ నువ్వు పుట్టగానే నీ తల్లి పెట్టుకుందే. నువ్వు ఏ మట్టి గాజులు తీయొద్దు, ఏ పూలు బొట్టు తీయొద్దు, నువ్వు వాడు తెచ్చిన మెట్లు మంగళసూత్రం తీయమ్మా, నువ్వే తెల్ల చీరలు కట్టుకోవద్దు, నువ్వు ఎదవ్వవద్దు, ఈ పాపంలో మాకు భాగముంది. వాడు ప్రేమించిన మాట మాకు తెలీదు. మాకు తెలిసిన అమ్మాయిని మేము కోడలుగా ఒప్పుకునే వాళ్ళం కాదు. ఆ అమ్మాయి నిజంగా వాడిని ప్రేమించి ఉంటే మరొకరిని చేసుకొని వెళ్ళేదే కాదు. నిజం చెప్పాలంటే మేం కన్న మా కొడుకే దౌర్భాగ్యుడు. బంగారం లాంటి దేవత లాంటి నీలాంటి పిల్లనిచ్చి చేస్తే నీ అందం, నీ తెలివితేటలు, నీ నృత్యం, సంగీతం, నీతో సరదాగా గడుపుతూ అది బానే ఉందమ్మా. ముగ్గురు పిల్లల్ని కనే దాన్ని తలుచుకుంటూ వీడు కుక్కచావు చచ్చాడే తప్ప వీడిని తలుచుకుంటూ అదే సుఖాలు దూరం చేసుకోలేదు. చాలామంది కొడుకులు, చాలామంది కూతుళ్ళు అమ్మా నాన్నల కడుపుల్లో చిచ్చులు ఇలాగే పెట్టిపోతున్నారు. వాడు మామూలు అవుతాడనే బంగారు తల్లి లాంటి నిన్నిచ్చి చేసి కూడా మేము ఓడిపోయామంటే, వాడు మారలేకపోయాడంటే, మనుషుల్లో కలవలేకపోయాడంటే, నీకు చేరువ కాలేకపోయాడంటే ఇంకా వాడిని ఏమనుకోవాలి తల్లే? వాడికి ఆయుష్ లేదనుకోవాలి. మేము చేసిన ఈ మహాపాపానికి మమ్మల్ని క్షమించమ్మా. నీ జీవితానికి వైధవ్యం అనే ముద్రని మేము వెయ్యాలనుకోవట్లేదు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నువ్వు పిల్ల పాపలతో చల్లగా ఉంటే చూడాలనుంది. పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు నిండా 30 ఏళ్ళు కూడా తీరకుండానే దైవ సాన్నిధ్యం చేరుకున్నాడు. వాడి ఆత్మకి శాంతి కలగాలనే యజ్ఞాలు, యాగాలు, హోమాలు అన్నీ చేయించాం వేద పండితుల్ని పిలిసే. ఇక మేము ఆశ్రమవాస జీవితాన్ని గడపాలని వెళ్ళిపోదామని అనుకుంటున్నాము తల్లి. కాబట్టి మీ మామగారు వ్యాపారాలన్నీ క్లోజ్ చేయించేశారు. ఆ ఎటు నువ్వు చూసుకోలేవు. అమ్మేశాము. అమ్మితే 50 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. నీ పేరు మీద అకౌంట్లో వేశాం. అదేగా వాడి ఆఖరి కోరిక. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకునే పిల్లా పాపలతో చల్లగా ఉండి నీ కొడుకు పుడితే వాడి పేరు పెట్టి మాకు తెచ్చి చూపించు తల్లే. అలాగే ఈ ఇంటి ఖరీదు ఒక 5 కోట్లు ఉంటుంది. నీ పేరు మీదే రాశామమ్మా. 2 సెట్లు 7 వారాల నగలు, నీకంటూ ఇచ్చిన మొత్తం నగలు వార్డ్రోబ్లోనే ఉన్నాయి. నీకు కాస్త సాయంగా ఉంటుంది. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. ఇంటి ముందు 5-6 కార్లు ఉన్నాయి. అన్నీ నీకే అప్పచెప్తున్నాను. ఈ ఇంటి బాధ్యతలు, వెండి సామాను, యావదాస్తి లాయర్ గారిని పిలిచి నీతోనే రాయించాను. నా స్త్రీధనం కాస్తుంది ఓ 10 కోట్లు. మేం బ్రతకటానికి అది చాలు. మా తదనంతరం ఆశ్రమానికి అని రాసి మేమిక అక్కడే ఉండిపోతాం. మా శేష జీవితాన్ని అక్కడే గడుపుతాం. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో కానీ పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టటమే ఆలస్యం. పుట్టినవాడు కూడా అర్ధాయుష్వాడు పుట్టాడు మాకు. మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి సుగుణని పిలిపించి
పిల్లని జాగ్రత్తగా చూసుకోమని అప్పచెప్పే కమల, రాఘవరావు ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సుగుణరామ్మ అనే ఊర్మిళని తన ఇంటికి తీసుకొచ్చింది. వచ్చిందన్న మాటే కానీ ఊర్మిళ నిజం చెప్పాలంటే వరుణ్ పోయిన రోజు నుంచి మాట పలుకు లేదు. మంచోడా చెడ్డోడా, ఒక అమ్మాయిని ప్రేమించాడా, ఎలాంటి వాడు ఏంటి అనేది తీసి పక్కన పెడితే వరుణ్ ఊర్మిళకి అలవాటైపోయాడు. నిజం చెప్పాలంటే ఒక మాట అనేవాడు కాదు, ఒక దెబ్బ కొట్టేవాడు కాదు. తనే తొందరపడి మొగుడినే ఎందుకు నువ్వు నాకు దగ్గర అవ్వట్లేదని అడగటం వల్లే అతను అలా ఆత్మహత్య చేసుకున్నాడా, కొన్నేళ్ళు టైం ఇచ్చి ఉంటే మారేవాడా, తనే నిజమేంటో తెలుసుకొని అతనికి క్లోజ్ అయి ఉండాల్సిందా, ఎందుకు మూర్ఖంగా అంతకుముందు ప్రేమించిన దాన్ని మర్చిపోలేకపోయాడు, ఎందుకు తనకి దగ్గర కాలేకపోయాడు. నూరేళ్ల జీవితాన్ని మొగ్గలోనే తుంచేసుకున్నాడు. పైగా తను హ్యాపీగా ఉండాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలంట, పిల్లల్ని కనాలంట. జీవోత్సవాన్ని చేసేసి తన జీవితంలో ఉన్న కొద్దో గొప్పో సంతోషం, ఆనందం తనే ఏదో ఒక రోజుకి మారుతాడని కళ్ళు కాయలు కాచిపోయేలా ఎదురు చూసిందే, ఇష్టపడిందే, గౌరవించిందే, ప్రేమించిందే, కమ్మగా వండి పెట్టుకుందే, పక్కనే ఉండేవాడు. తను కబుర్లు చెప్తుంటే అలా వింటూ ఉండేవాడు. కనీసం స్పందించకపోయినా తన అనే మనిషి ఒకడు తోడుగా ఉంటే ఆ ఆనందమే వేరు. అలా కాకుండా చివరికి తన్ను ఒంటరిదాన్ని చేసి ఇలా వెళ్ళిపోయాడే, తనేం పాపం చేసిందని ఎంత శిక్ష విధించాడని ఆ అమ్మాయి మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. నిజం చెప్పాలంటే జీవితంలో ఏ ఆశ మిగల్లేదా ఇక నాకు. భగవంతుడు మదాలస కోడలనైతే మదాలస తన జీవితం సర్వనాశనం చేస్తుందని తనకి తెలుసు. అమ్మ ఒక నరకం అనుభవించి ఆ నరకం తను పడకూడదని ఇలా పెళ్లి చేస్తే తన బ్రతుకు ఇలా అయిపోయిందేంటి, డబ్బుతో సుఖాలు వస్తాయి అనుకున్నావా వరుణ్ అని బాధపడింది ఊర్మిళ. ఆ అమ్మాయి ఒకవైపున మొగుడు సచ్చాడు మొర్రో అని కూర్చొని కూతురు ఏడ్చుకుంటుంటే ఇదే టైంలో మదాలసకి ఒక కుళ్ళిపోయిన ఆలోచన వచ్చింది. ఒకవైపున చుట్టూ అప్పులు పెరిగిపోయినాయి. దాంతో ఎలాగైనా సరే క్షుద్ర పూజలు చేయించి మరీ కోట్లు వస్తాయని రైస్ పుల్లింగుల దగ్గర నుంచే అడ్డమైన గాలి వ్యవహారాలు చేయించడం, అప్పులు సప్పులు బెట్టింగులు గుర్రపు పందాలు అన్నీ అయిపోయినాయి. ఎక్కడికక్కడ అప్పులు తేలినాయి తప్ప చేతిలో రూపాయి మెదలటం మానేసింది. అప్పులోళ్ళు గుడ్డలోడ తీసి కొడతామంటంతో ఉన్న ఆ ఇల్లు కూడా అమ్మేసి అప్పులకు కట్టే పరిస్థితికి వచ్చేసింది మదాలస. ఏదో ఒక రూపంలో డబ్బులు కలిసి వస్తాయనుకుంటే నా మేనకోడల రూపంలో కలిసి వచ్చినాయా. ఆ రోజున దానమ్మ నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను అందే. ఆ తర్వాత నువ్వే దాన్ని డబ్బున్నోడికి ఇచ్చి చేసి ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచి వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చేలా చేసి పోతూ పోతూ వాళ్ళు మొత్తం మీద అంతా లెక్క చూసుకున్నా కూడా బాగానే పెట్టారు. ఒక 70-80 కోట్ల రూపాయల ఆస్తి, నగలు మొత్తం కలిపి కూడాను. మొత్తం అటు ఇటుగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కలుపుకుంటే ఓ 100 కోట్లు ఉంటుందేమో. కల్లో అయినా అసలు అంత డబ్బు ఎలా ఉంటుందో తను ఎప్పుడైనా చూసుందా, అసలు మాట వరుసకైనా ఊహించుకోగలదా. ఇదే అదును. దానికి ఇప్పుడు మొగుడు సచ్చాడు, అది విధవ కాబట్టి నా రెండో కొడుకు ఉపేంద్రగాడు ఖాళీగానే ఉన్నాడు, వాడేటు దేన్ని చేసుకోలేదు, వాడికే ఆ సెకండ్ హ్యాండ్ దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోద్ది అనే తమ్ముణ్ణి పిలిపించి నాగరాజు అంటే చెప్పక్కయ్య అంటే నా మేనకోడలు రాదే, భర్త పోయినంత మాత్రాన ఆడపిల్లని అలా ఇంట్లో పెట్టుకుంటావా, వయసులో ఉన్న పిల్లని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, మన ఉపేంద్రకి ఇచ్చి దాన్ని పెళ్లి జరిపించు, వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే చల్లగా తిరుగుతూ ఉంటారు. విధవరాలి బ్రతుకు నరకంతో సమానం. వయసులో ఉన్న పిల్ల ఎన్నాళ్ళు అలా ఉంటుంది. నలుగురు 4 రాళ్ళేస్తారు, ఆడపిల్ల అలా ఉండకూడదనే పాటికి అక్కయ్యా అనే అక్క కాళ్ళ మీద పడిపోయాడు. సుగుణ నేను చచ్చినా ఒప్పుకోననేసరికి అబ్బో చావగొట్టేశాడు సుగుణ్ణే. ఇక ఒప్పుకుంటావా అంటే ఊర్మిళ నేను అస్సలు నా భర్తను మర్చిపోలేనురా పశువా, నేను మళ్ళీ పెళ్లి చేసుకోనరా మృగమా అంటే ఆ అమ్మాయిని పడేసి కొట్టి వాళ్ళ అమ్మని పడేసి కొట్టేసరికి తల్లి మీద ప్రేమ ఉన్న అమ్మాయి చేసుకుంటాను అమ్మని వదిలేయి అన్నదాకా కొట్టి వదిలిపెట్టాడు నాగరాజు. ఈలోపు మదాలస
కూతుళ్ళు, మదాలస, కొడుకులు అందరినీ కలిపి ఒక గదిలోకి తీసుకెళ్ళి తలుపేసింది వాళ్ళింట్లో. అమ్మ ఆ సెకండ్ హ్యాండ్ దాన్నిచ్చి మన తమ్ముడికి పెళ్లి చేయటం ఏంటే, ఎవరూ దొరకనట్టు, అయినా వాడు ముట్టుకోలేదన్నారు. అది ఎంతవరకు నిజమంటావు? వాడు సచ్చినప్పుడు ఉత్తరాల్లో రాసిందే మనం నమ్మటానికి వీలుందంటావా? మేము మా 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పుష్పవతి అయిన దగ్గర నుంచి కొన్ని వందల మంది బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాం మేమే, కోరికలు తట్టుకోలేక నువ్వు పెళ్లి చేయట్లేదని. అలాంటిది వర్జిన్ కాని దాన్ని తమ్ముడికిచ్చి చేస్తావా అనే పాటికి మదాలస, ఓసి పిచ్చి మొహాలారా, వర్జినిటీల గురించి, వర్జిన్ల గురించి మన ఇంట్లో మన ఫ్యామిలీలో నా నుండి మీ దాకా ఎవ్వడూ మాట్లాడకూడదు. ఎవడే వర్జిను, అక్కడ దాకా వస్తే నేనా అనే పాటికి చలపతే అలా చూస్తా నుంచుంటే, అబ్బా నీతో పెళ్ళయింది కదవయ్యా, నీతో పెళ్ళయిన తర్వాత ఇంతమందిని కన్న తర్వాత ఇంకా నేను వర్జిన్ ఎలా అవుతాను, బయటపను అంది మొగుణ్ణి. పర్వాలేదులే ఇక్కడే ఉంటాను అన్నాక మూసుకు కూర్చో మరి అందే. చలపతి అంతకు మించి ఏమీ చేయలేడుగా మదాలసనే. కొంతమంది మేము కళ్ళతో చూస్తే తప్ప కొన్ని నమ్మలేమంటారు. కళ్ళతో చూసి చెవులతో విన్న రోజున కూడా వాటిని నమ్మే స్థితిలో ఉండరు వాళ్ళు. అలాంటి వాడే చలపతి. ఇక ఆ తరువాత పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని దాని మొగుడు పోవటమేమో కానీ దానికి మొత్తం 100 కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు కలిసి వచ్చినాయి. ముందు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే 2 సెట్లు 7 వారాల నగలు వచ్చినాయి. అవి కాకుండా దానికి బోలెడన్ని వెండి నగలు వచ్చినాయి. ఆ 2 వారాల సెట్లో అమ్మ మీ ఇద్దరూ కూడాను, సుభాష్ని నువ్వో సెట్టు తీసుకో, అమ్మ మాండవి నువ్వో సెట్టు తీసుకో, మిగిలిన నగలన్నీ నాకు, మరి నాకత్తయ్యా అందే గుణకర్ పెళ్ళాం లావణ్య. మరి రాబోయే నా పెళ్ళానికి అన్నాడు రవీంద్ర. అబ్బా ఇస్తాలేరా చెరికాసినే. 50 కోట్ల రూపాయలు క్యాష్ వచ్చింది. ఆ 50 కోట్ల రూపాయలు క్యాష్లో అందులో నుంచే 10 కోట్లు నాకు మీ నాన్నకి, అలాగే ఒక 10 కోట్ల రూపాయలు సుభాషినికి, ఒక 10 కోట్ల రూపాయలు గుణకర్కి, అలాగే ఒక 10 కోట్ల రూపాయలు ఇక మాండవికి, ఒక 10 కోట్లు రవీంద్రకి. అర్థమవుతుందా? ఇక ఆ ఇల్లు ఇక్కడి నుంచి ముందు మనం కాపురం ఎత్తి దానింట్లోనే కాపురం పెట్టాలి. దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సప్తమహా నరకాలు ఎలా ఉంటాయో దానికి చూపించాలి. వీడు కోరిక తీరా మోజు తీరా దాన్ని అనుభవించడం అయిపోయిన తర్వాత, దానికి ఒక 2 పిల్లల్ని కంటం అయిపోయిన తర్వాత అప్పుడు దాని అమ్మని పిలిపిస్తా. ఆ సుగుణ మీద నా కసి, నా కక్ష, నా కచ్చ తీరిందా? ఆ రోజు దాని పుట్టింటి వాళ్ళని పిలిచి అది నన్ను కొట్టించి నా దగ్గర నుంచి నా తమ్ముణ్ణి చేతిలో నుంచి ఇసుక జారిపోయినట్టు జారిపోయాడు వాడు. నా కాళ్ళ కింద కుక్కలా పడుండాల్సిన అది వెళ్ళిపోయి పౌరుషంగా వేరు కాపురం పెట్టి టైలరింగులు చేస్తూనైనా అది వేరే బ్రతికింది కానీ నా దగ్గరికి రాలా. దాని ప్రాణమైన దాని కూతురు పేగులు మెలిపెట్టి అరణ్య రోదనలు అర్పిస్తాను ఇక్కడ నేను. ఆ తర్వాత దాన్ని తెచ్చి నా ఇంట్లో పని మనిషిని చేస్తానమ్మా, మిమ్మల్ని మహారాణుల్లా చూసుకుంటాను, ఉన్న ఆస్తి మొత్తం మిగతాదంతా కూడా దర్జాగా అనుభవించాలి, నా కోరికదే అని మదాలస చెప్తుంటే అలా వింటూ నుంచున్నాడు రెండో కొడుకు ఉపేంద్ర. వింటూ నుంచున్న తర్వాత ఏంట్రా అంటే ఏం లేదమ్మా అన్న తర్వాత నీదే ఉందిలే, అది ఎలా ఉన్నా నీకు ఆడదైతే చాలు కదా. ఒరే ఎవడు వర్జినో, నువ్వు వర్జినో కాదో నాకు తెలుసా? నీ బాబు పెళ్ళికి ముందు వర్జిన, మీ మామయ్య వర్జిన, మీ అన్న వర్జిన, నీ తమ్ముడు వర్జిన, అలాంటివన్నీ చూసి చూడనట్టు పోవటమే. ఆడదైతే చాలుగా, అది నగలేసుకోవాల్సిన అవసరం వీడికేమీ లేదు. అది విధవైతే ఏమైంది, ఒకడితో కులికొస్తే ఏమైంది, అదే మల్లెపూలు పెట్టుకొని రాత్రికి వచ్చి సుఖపెట్టుద్దిలే కానీ నిన్ను గదిలోకి. ఆ డబ్బులు మొత్తం మాత్రం జాగ్రత్తగా మన అక్కలకి, మీ అన్నయ్యకి, తమ్ముడికి, అమ్మ నాన్నలకి ఇవ్వాలి. అర్థమైందా అమ్మ అన్న తర్వాత అదంతా సరే కానీ అమ్మ నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి మర్చిపోయావు అన్నాడు ఉపేంద్ర. ఏంట్రా అన్న తర్వాత మనం ఆ ఇంటికి మారటం వరకు ఓకే, కానీ నువ్వు తన్ని కొడతాను, తిడతాను, టార్చర్లు పెడతానంటే ఒకటి మర్చిపోతున్నావు. తను డిగ్రీ దాకా చదువుకుందని అత్తయ్య
అత్తయ్య చదివిచ్చిందని. 3 కాళ్ళ కుందేలనైనా ఒక గదిలో ఏసి కొడితే తిరగబడుద్దే. తను గానీ ఎదురు తిరిగి తిరగబడిందే అనుకో, ఏ మీడియాల ముందుకో, ఏ పోలీస్ స్టేషన్‌కో, ఏ కోర్టుకో లాయర్‌లని పిలిసి ఎక్కిందనుకో, మొత్తాన్ని ఎత్తుకెళ్ళి మన్ని జైల్లో పెడతారు. రూపాయి రాదు. అప్పుడు చెప్ప పట్టుకొని అడుక్కు తినాలి. తెలివైన దాన్నంటావు, ఏం ఆలోచించావే నువ్వు? తన్ని కొట్టటం, తిట్టటం, టార్చర్లు పెట్టటమా ఇప్పుడు మనకు కావలసిందే? అంత ఆస్తి దాని పేరు మీద ఉన్నప్పుడు ముందు మన అక్కని సెటిల్ చేయాలి. చెల్లిని, అన్నయ్యని, తమ్ముడిని, నిన్ను, నాన్నని సెటిల్ చేసి ముందు ఆస్తి మొత్తం మన చేతిలోకి తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అది? అప్పుడు కదా దాని లెక్కలు నువ్వు చూడాలి. ఎక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య? మహా అయితే కొంతకాలం పట్టుద్ది. ఆ కొంతకాలం ప్రేమను నటించాలి. జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తినమని 4 రకాలు పెట్టాలి. ప్రపంచం దృష్టిలో నువ్వు చాలా మంచిదానివి అనిపించుకోవాలి. మన కుటుంబంలో దాన్ని ఒకటిగా కలిపేసుకున్నాం అనుకోవాలి. అలాంటిది నువ్వు అలా కాకుండా దాన్ని కొడతా, తిడతా అంటే అసలుకే మోసం వచ్చి అది రూపాయి ఇవ్వదు. రేపొద్దున నేను కాకపోతే ఇంకొకడని వేరే చాలామంది ఉంటారు డబ్బున్న వాళ్ళని చేసుకోవటానికి. అక్క, ఏ వదిన ఉండరా? ఎందుకుండరు? మరి అమ్మ ఇలా మాట్లాడుతుంది. రేపు తన్ని నువ్వు పేగులు మెలిపెట్టి, కొట్టి, తిట్టి, పాచి పనులు చేయించి, ఆయాని చేసి, తన నరకాలు పెట్టి, వాతలేసి, బెల్టులతో కొట్టి, హింసలు పెట్టి, వాళ్ళ అమ్మ మీద ఉన్న పగ తన మీద తీర్చుకుంటే, తను ఆస్తి అంతా తన పేరు మీద ఉన్నప్పుడు ఒక్క క్షణం పట్టుద్దా ఇంట్లోంచి మన గెంటేంచడానికే? తన ఇంట్లోంచి వెళ్ళిపోయి బ్రతకలేదనుకుంటున్నావా? మీ అమ్మకు ఆ తెలివే ఉంటే మరిది మీ మామయ్య దగ్గర మోసం చేసి మీ అమ్మ రాయించుకున్న ఆస్తే నిలబెట్టేది. నీ అమ్మ పనికి మాలిందే. నిజమే కదమ్మా, నీ అంత పోరం బొకలు ఇంకోటుందా? ఎంతసేపో నీ సుఖం, నీ సౌఖ్యం నువ్వు చూసుకోవటం, ఇప్పుడు కూడా ఓయే రూములకి వెళ్ళి రావటం, ఏమే అనేపాటికి అదేలే ఏదో సరదాగా కాస్త రెస్ట్ తీసుకుందామని వెళ్ళొస్తావుగా, అలా నువ్వు వెళ్ళి రావటం తప్ప మా గురించి పట్టించుకోవు. వాడన్నా నయ్యం మా గురించి ఆలోచించాడు, స్వార్థం లేకుండా వాడికి దాన్నిస్తే చాలన్నాడు తప్ప ఆస్తిమ్మనమని మన తమ్ముడు అడగలేదు. పనికి మాలిందానా రూపాయి గురించి ఆలోచించడం పోయి వాళ్ళ మీద పగలు సాధించుద్దంట. పగలు దాన్ని కొట్టుద్దంట. అదెక్కడికి పోద్ది? ముందు మాకు కన్నెచెరలు విడొద్దా? ఇంకా మాకు పెళ్ళిళ్ళు చేయవా? పెద్దోడి బతుకు అంతేనా? రెండో వాడు ఇంతేనా? ఏంది నానా నువ్వు ఇలాగే ఉంటారా? పోరం బొకల్దానా, నీ బతుక్కి ఎటు నిజంగా ఉండటం రాదు, నటించటం కూడా రాదా ఏంటే అన్న తర్వాత సరిలే అనేసింది మదాలస. ఇది కూడా బాగానే ఉందలే అన్న తర్వాత ముందు ఇక్కడి నుంచి ప్యాలెస్కి కాపురం మార్చారు. మార్చిన తర్వాత సుగుణ తల్లి తండ్రి పోవటంతో సుగుణకి బలం తగ్గిపోయింది. దానికి తోడు సుగుణ పుట్టింటి వాళ్ళు కూడా దూరాభారాలు వెళ్ళిపోయారు. పిల్లలు ఫారెన్లు వెళ్ళారని. ఇక వాళ్ళకి కష్టాలన్నీ చెప్పుకున్న వాళ్ళు వచ్చి ఏం ఉద్ధరిస్తారు? ఎవరి సంసారాలు వాళ్ళ అయ్యాక నాగరాజు పడే సావగొట్టేసి ఆ తర్వాత ఎవడిని కోసం చేసుకోవు అని బలవంత పెట్టి ఉపేంద్రకి, ఊర్మిళకి ఇక పెళ్లి చేయించి ఊర్మిళ ఎక్కడ తప్పించుకుంటుందోనని పెళ్లి రిజిస్టర్ కూడా చేయించేసింది మదాలస. అయిపోయిన తర్వాత ఇక కాపురం అక్కడికి మార్చారు. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. కుక్కను అనుభవించినట్టు అనుభవించరా దాన్నే అని చెప్పి మరీ పంపింది మదాలస. గదిలోకి వెళ్ళిన తర్వాత ఊర్మిళ అలా నుంచుందే. ఆ అమ్మాయిలో ఏ స్పందన లేదు. నిజం చెప్పాలంటే ముఖంలో ఒక నవ్వు లేదు, ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు. కనీసం మనిషి అసలు బతికుందా లేకపోతే చచ్చిపోయిందా, జీవోత్సవమా అన్నట్టే ఉంది. ఆ అమ్మాయి ఎందుకు అలా ఉందో అర్థమైంది ఉపేంద్రకే. లోపలికి వచ్చింది. వచ్చి అలా నిలబడింది. చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టి పడుకో అన్నాడు. అన్న తర్వాత అలా పడుకుండిపోయింది. లైట్ ఆఫ్ చేసి అటు తిరిగి పడుకున్నాడు తను. ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేదు. ఏంటి తన మీద పడతాడని, తన్నే నాశనం చేస్తాడు తన జీవితం అని ఏదేదో అనుకొని వచ్చింది లోపలికి. ఏంటి ఎలా అంటున్నాడు, ఇదేమి నాటకమోలే అనుకుంది. ఆ అమ్మాయికి ఎదురు తిరిగే ధైర్యం లేదు. మానసికంగా శారీరకంగా కూడా వీక్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఇంకా శక్తి లేదు. ఆ తరువాత
రోజులు గడిచిపోతూ ఉండగా మహానటి లెవెల్‌లో నటించటం మొదలుపెట్టారు మదాలస, చలపతి. రామ్మా, కూర్చోమ్మా, తినమ్మా, పడుకోమ్మా, వెళ్ళమ్మా, విశ్రాంతి తీసుకోమ్మా, నీకోసమే వండాను, తిను 4 రకాలు అని లావణ్య అంటే ఒక ముద్ద తింటది. రెండో ముద్దకి వరుణ్ గుర్తొస్తాడు. వరుణ్ చేసిన అన్యాయం గుర్తొస్తది. ఆ గొంతులో ముద్ద దిగదు. దాంతో చేయి గడిగేసి వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. ఎవ్వరితో మాట్లాడదు ఊర్మిళ. ఉపేంద్ర ఉద్యోగానికి వెళ్ళటం రావటం అలా ఊర్మిళని గమనిస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మదాలస మొత్తానికి తాళాలివ్వమ్మా అనేసరికి ఇచ్చేసింది ఊర్మిళ. వార్డ్రోబ్ ఓపెన్ చేసిన మదాలస అలా కూర్చుండిపోయింది. కళ్ళు బైర్లు గమ్మే. చూస్తే 2 సెట్ల 7 వారాల నగలు వార్డ్రోబ్ నిండా తరతరాల నుంచి వస్తున్న యాంటిక్ నగిషే. అబ్బో, ఎంతెంత వెయిట్లున్న నగలో ఉన్నాయి లోపల. ఉండేసరికి అవన్నీ చూసి కళ్ళు మిరుమిట్లు గొలిసిపోయినాయి. ఆ తర్వాత కాస్తో కూస్తో చదువుకుంది రెండో కొడుకు ఉపేంద్రే కాబట్టి, ఉపేంద్ర అంటే చెప్పమ్మా అన్నాడు. అన్న తర్వాత నాకు పెద్ద బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేయరా, ముందు ఈ నగలు మొత్తం ఎత్తుకెళ్ళి అక్కడ లాకర్లో పెట్టాలి, లాకర్లో పెట్టి ఆ తర్వాత అక్కకో సెట్టు చెల్లికో సెట్ ఇచ్చి పంపే, ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం మన చేజిక్కిచ్చిన తర్వాత ఆ నగలు తెచ్చుకొని వేసుకొని అనుభవించాలిరా అందే. అన్న తర్వాత సరేలే అలాగైతే అన్నాడు. అన్న తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి అమ్మ అకౌంట్ ఓపెన్ చేయమన్నావుగా, ఓపెన్ చేసి వచ్చాను, అయితే ఇవాళ రేపు బ్యాంకుకి సెలవులంట, సోమవారం రోజున తీసుకెళ్ళి పెడదాం బ్యాంకులో అన్నాడు. అలాగేనయ్యా అంది మదాలస. అన్న తర్వాత ఆ రోజు రాత్రే అందరూ దున్నాపోతులు తిన్నట్టు ఇక వంట వాళ్ళు పనివాళ్ళు అందరూ ఉంటే వాళ్ళతో బాగా నవకాయ పిండి వంటల దగ్గర నుంచే వండించుకొని తినటం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఉపేంద్ర మదాలసతో అమ్మ ఎంతైనా సరే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పని వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, వీళ్ళని తీసేసి మనం కొత్త వాళ్ళని పెట్టుకుందాం, వీళ్ళని మార్చేద్దాం, ఇంతవరకు లెక్క చూసి పంపించే అన్నాడు. ఏరా అందే, రేపు నగల విషయాలు అవి ఇవి ఆస్తి విషయాలు నీ పేరు మీదకి మార్పించుకుంటున్నా ఒక్కోటని తెలిస్తే విషయం బయటికి పొక్కుద్దే, ఈ దరిద్రపు దానికి ఆ తెలివితేటలు ఎక్కడే అన్నారు కూతుళ్ళు కోడలు. అనేపాటికి ఆ పనోళ్ళనే అమ్మ మనం కొత్త పనోళ్ళని పెట్టుకుందాంలే అమ్మా అని చెప్పి ఊర్మిళకి చెప్తే అసలు ఏం మాట్లాడలే ఊర్మిళ, వెళ్ళిపోయింది గదిలోకి. దాంతో పనోళ్ళకి లెక్క చూసి ఇచ్చి పంపించేసిందే. పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తిండి తిన్న తర్వాత ఏందో విపరీతమైనటువంటి నిద్ర కమ్ముకొచ్చేసింది మదాలసకి, చలపతికి, అందరికీ. అయితే ఎప్పట్లానే ఊర్మిళ ఒక ముద్ద తిని రెండో ముద్ద తినలేకపోయింది. వెళ్ళిపోయి గదిలో పడుకుంది. పడుకున్న తర్వాత తన పక్కన పడుకొని ఉండాల్సినటువంటి ఉపేంద్ర చూస్తే ఆ అమ్మాయి లేడు. ఆ అమ్మాయి లేకపోవటం ఒక విషయం, కింద ఏదో చప్పుడైంది. చప్పుడయ్యేపాటికి భయం అనిపించి లేచి ఆ అమ్మాయి అలా మెట్లు దిగుతూ కిందకొచ్చింది. కిందకొచ్చేపాటికి ఒక ముసుగు రగ్గు కప్పుకున్నాడు ఒక వ్యక్తి. రగ్గు కప్పుకొని అత్త, అంతకుముందు అత్తమావులు ఉండే గదిలో ఇప్పుడు మేనత్త భర్త ఉంటున్నారు. వార్డ్రోబ్ ఓపెన్ చేసి నగలు మొత్తం అసలు ఏమీ లేకుండా వెండి సామాను మొత్తం 2 ట్రాలీలకి సర్దుకొని అవన్నీ తీసుకొని అలా బయట ఎవ్వరూ పనోళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరూ లేరు. సీసీ క్యామ్స్ మొత్తం ఆఫ్ చేసి ఉన్నాయి. మానిటర్లో అసలు ఏమీ పడట్లేదు. అలా నడుచుకుంటూ వెళుతుంటే బయట ఒక కారు కనిపించింది. కారు కనిపిస్తే ఆ కారులో అలా పెట్టుకొని డిక్కీలో అప్పుడు ఆ వ్యక్తి తన మీద ఉన్నటువంటి రగ్గు తీసి మడతేసి కారు బ్యాక్ సీట్లో పడేస్తే అప్పుడు మొహం చూసింది. చూస్తే ఉపేంద్ర ఇక కారు వేసుకొని ఎక్కడికో ఆ చీకట్లో కలిసిపోయాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి చూసేపాటికి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వార్డ్రోబులు వేసేసి తాళాలు బొడ్లో పెట్టున్నాయి మదాలసకే. చూస్తే 2 ట్రాలీలు మిస్సింగ్. దాంతోపాటు నగలన్నీ తీసుకెళ్ళింది ఉపేంద్రే. ఎక్కడికి ఎత్తుకెళ్ళాడో, దేన్నైనా ఉంపుడు గత్తెగా వీడుంచుకున్నాడా ఏంటి, కొంపదీసి దానికి పెట్టడానికి ఎత్తుకెళ్ళాడా ఏంటి, ఎందుకు ఎత్తుకెళ్ళాడు వీడు, వీడికేం పుట్టింది, ఏం పనులు,
తన ఇంట్లోనే తను దొంగతనాలు చేయటం ఏంటి, రాత్రిపూట నగలు కాజేయటం ఏంటి, అసలు వీళ్ళందరూ ఇలా దున్నపోతుల్లా పడుకున్నారేంటి అని ఆ అమ్మాయి వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో వండిన ఆహార పదార్థాలన్నీ చూస్తే ఒక్కటి కూడా లేకుండా గిన్నెలు ఖాళీ అయిపోయి ఉన్నాయి. దానికి తోడు డస్ట్‌బిన్ను ఆ అమ్మాయి చూస్తే అందులో ఒక స్లీపింగ్ పిల్స్ బాటిల్ పడేసుంది. అందులో బాటిల్ పడేసుంటే తీసి చదివింది. ఆ తర్వాత ఆ బాటిల్‌ని చేత్తో పట్టుకొని అలా కొంగులో చుట్టి తీసుకొచ్చి తన వార్డ్‌రోబ్‌లో పెట్టింది. పెట్టిన తర్వాత వీళ్ళు ఈ ఫుడ్ అంతా తిన్నాక అలా నిద్రపోతున్నారేంటి, నగలు ఎలా పోయినాయి అంటే అర్థం కాల. కాసేపటికి ఉపేంద్ర ఏమీ ఎరగనట్టు వచ్చి ఆ తర్వాత అలా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు ఆ అమ్మాయి పక్కన. ఆ అమ్మాయికి అసలేం అర్థం కాల. రాత్రి బూచోళ్ళలాగా ఏం పనులు అనుకుంది. ఆ తర్వాత తెల్లారి లేసేసరికి మదాలస వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో అని గుండెలు బాధేసుకుంటూ నగలన్నీ పోయినాయి దేవుడో, ఇంకేముందరా నాయనో, ఇంట్లో నగలు లేవురా తండ్రోయ్ అని చెప్పి రచ్చరచ్చగా ఏడవటం మొదలుపెట్టింది. ఏడవటం మొదలుపెట్టేపాటికి ఇంటిళ్ళ పాది పోగయ్యారు. పోగయ్యేసరికి ఏమీ ఎరగనట్టు చాలా నార్మల్గా వెళ్ళి ఉపేంద్ర, అసలు నీకు బుద్ధుందా అమ్మా, అన్ని నగలు ఇంట్లో ఉన్నప్పుడు దున్నపోతు తిన్నట్టు తిని నిద్రపోవాలా, 4 ముద్దలు తక్కువ తింటే ఏం పోయిందమ్మా, బెడ్రూమ్ లాక్ చేసుకొని పడుకొని సావచ్చుగా, బెడ్రూమ్ డోర్ ఎందుకు తీసావే, తాళాలు అక్కయ్యోళ్ళకో నాకో ఇవ్వాల్సిందిగా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావే పనికి మాలిందానా అని ఎదురు తిట్టాడు తల్లిని. ఇప్పుడు అక్కకి పెడదామనుకొని చెల్లికి పెడదామనుకున్న నగలు లేకుండా చేశావు, అసలు నిజం చెప్పు, ఆ నగలు ఎవడైనా దొంగోడు బడి ఎత్తుకెళ్ళాడా, నువ్వే లేకపోతే తీసి దాచుకొని నాటకాలు వేస్తున్నావా అనేపాటికి నువ్వు చేసే రకానివేనమ్మా, నిజం చెప్పు, నగలు ఏం చేశావని కూతుళ్ళు జుట్టు బీకి పడేసి మీదెక్కి కూర్చొని చెత్త కొట్టుడు కొట్టారు. మదాలసని కోడలు కొరికేసి నాకు ఇవ్వాల్సి వస్తుందని, చిన్నోడి పెళ్ళానికి ఇవ్వాల్సి వస్తుందని నాటకాలు వేస్తున్నావా ఏంది నువ్వు, ఇప్పుడు ఆ వేసుకొని ఏ వీటుడి దగ్గరికి వెళ్ళాలని దాసుకున్నావని మదాలసని కొరికేసి జుట్టంతా పీకి చీరంతా చించేశారు మీద పడే. ఇక కూతుళ్ళిద్దరూ కోడలు కలిపి కొడుకులు పచ్చి బూతులు చెవులతో ఏం లేకుండా తిట్టాడు పెద్ద కొడుకు. అసలు చిన్న కొడుకైతే తిట్టిన తిట్లుకి చెవుల్లో సీసం పోసేసుకోవచ్చు మదాలస. అలాంటి తిట్లు తిట్టిన తర్వాత ఇప్పుడు పోలీస్ కేసు పెడదాం, ఊరుకుంటామా, పెడతావు పోలీస్ కేసు, నీ తాతగాడి సొమ్మని పెడతావే, పోలీసులు వస్తే ఆ నగలు ఎవరే అని అడుగుతారు, ఎవరే అని చెప్తావో, పోయిన ఊర్మిళ మొదటి మొగుడు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిపోతే అవి నీ హ్యాండ్ ఓవర్లో ఎందుకున్నాయి అంటారు, తన దగ్గర ఎందుకు లేవంటారు, అవి నీ గదిలో ఎందుకున్నాయి అంటారు, నువ్వెందుకు వాటి మీద పెత్తనం చేసావంటారు, ఇప్పుడు వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా అనేపాటికి అయ్యో నా దేవుడా మొత్తం పోయినట్టేనంట వేసుకొని మురిపిమన్నా తీర్చుకోలే, వజ్రాలరా కళ్ళ ముందు మెరుపులే కనపడుతున్నాయిరా అని జుట్టార పోసుకొని హాల్లో కూర్చొని ఆ అమ్మాయిని అసలు ఇదంతా అన్నాడు. అనేసరికి అదేలేమ్మ మొత్తం నీ నగలేగా బాధపడుతున్నావంటే అనేసరికి ఊర్మిళ లోపలికి వెళ్ళిపోయింది. ఈ ముద్రష్టపు ముండుందే ముండమోపు ముండ, దీని దరిద్రమే పట్టి ఆ నగలన్నీ అలా పోయినాయి, పనికి మాలిందే అనేపాటికి తనేం చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి నీకు బుద్ధి ఉండాలి కానీ అది రాత్రి గదిలో నా పక్కన బాగానే పడుకుందే, నువ్వే ఏ మెదవేషాలు వేసావో అని వెళ్ళాడు ఉపేంద్ర. ఇంకో 4 రౌండ్లు బీకారు కూతుళ్ళు కొడుకులు. మొగుడు థూ అన్నాడు ఈసారి చలపతి కూడా, నీకు కూడా ఒళ్ళు బలిసిందేంట్రా అనేపాటికే, రూపాయి దాసుకోవటం నీకు ఎప్పుడు జాతయి సచ్చిందని నా ఆస్తి గడిగిచ్చావు, నీ అమ్మ బాబు నీకు ఇచ్చింది పోయింది, నీ తమ్ముడిచ్చింది పోయింది, సుగుణది పోయింది, ఇక ఈ మొదలు పెట్టావన్నమాట అని వెళ్ళాడు చలపతి. అన్న తర్వాత అందరూ నన్ననే వాళ్ళే, పోయిందేదో పోయింది లేవే, సొమ్ము అయితే అలాగే ఉందగా, టెన్షన్ పడబాకండని పైగా వాళ్ళకి ధైర్యం చెప్పుకొచ్చింది మదాలస. ఈలోపు ఇలా అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక ఒక రోజున ఆ అమ్మాయి ఎప్పట్లాగానే ఒక ముద్ద అన్నం తినే ఇక తినలేక వెళ్ళిపోయి గదిలో అలా కూర్చుండిపోయి నీరసంతో పడుకుండిపోయింది. పడుకుండిపోయిన తర్వాత అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక ఆ అమ్మాయి పక్కన కూర్చొని ఆ అమ్మాయి చేతి మీద చెయ్యేసి తట్టి ఉపేంద్ర నిద్ర లేపాడు. లేచి కూర్చుంది. కూర్చున్న తర్వాత తిను అని ప్లేట్లో భోజనం ఇచ్చాడు. ఆ అమ్మాయి ప్లేట్ అందుకోలేదు. ఇందాక తిన్నాను అందే. ఇందాక నువ్వెంత తిన్నావో, రోజు నువ్వెంత తింటున్నావో
నేను చూస్తున్నాను లేవే. కడుపు నిండాలి అని కాదు, నువ్వు చావకుండా బ్రతికుండాలన్నట్టు ఇడ్లీ పెట్టుకుంటావు, ఆ ఇడ్లీలో ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటావు, రెండో ముక్క తినవు, చేయగడిగేసి లేచి వెళ్ళిపోతావు. కాఫీ అంటావు, ఒక సిప్పేస్తావు, అక్కడ పెట్టేస్తావు. జ్యూస్ అంతే, ఒక సిప్పేస్తావు, ఏది తినవు, తాగవో. ఎలా ఉండేదానివో తెలుసా? ఒకప్పుడు కనీసం కంటి కాని మనిషిలా కనపడేదానివే, ఇప్పుడు ఎముకల గూళ్ళ ఏలాడుతున్నావు. తీసుకొని తిను ముందు అన్న తర్వాత ఆ అమ్మాయి మాట్లాడలా. నాకొద్దు అందే. అన్న తర్వాత అలాగే మాట్లాడతావులేవు కానీ అని చెప్పి కలిపి ఆ అమ్మాయి నోరు ఓపెన్ చేసి బుగ్గలు పట్టుకొని ఆ అమ్మాయికి అలా ఓ 10-15 ముద్దలు పెట్టాడు. ఆ అమ్మాయికి పొరవాలితే తట్టి మంచినీళ్ళు తాగిచ్చాడు. ఇహ పడుకో అని ఆ అమ్మాయి మూతి తుడిచి దుప్పటి కప్పి పడుకోబెట్టి ప్లేట్ ఎత్తుకెళ్ళి కింద శుభ్రంగా కడిగి వంటగదిలో పెట్టి వచ్చి తను అలా పడుకున్నాడు. ఆ అమ్మాయికి రాత్రి బూచోళ్ళ ఈ పనులు చేయటం ఏంటో అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ అమ్మాయి మీద చెయ్యేసి పడుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఆ చెయ్యి తీసేసి పక్కకు పెట్టిన నిద్రలో మళ్ళీ ఆ అమ్మాయి మీద చెయ్యేసుకొని పడుకుంటున్నాడు. ఆ అమ్మాయికి ఎందుకో ఇబ్బంది అనిపించి అటు తిరిగి పడుకుని అతని చెయ్యి పక్కకు పెట్టి దుప్పటి కప్పేసి పడుకునేదే. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇక ఒక రోజున డైరెక్ట్గా ఉపేంద్ర పెద్దక్క సుభాష్ని, ఒరే తమ్ముడు నాకు పెళ్లి చేయవా, చెప్పుకుంటే సిగ్గుచేటు తమ్ముడు అయిపోయావో, ఇది అమ్మాయి కూడా ఆడజన్మెత్తి కూడా రోజు నాతో మల్లెపూలు పెట్టుకొని గదిలోకి వెళ్తూ కూడా నా కష్టం అర్థం చేసుకోవట్లేదు, నాకు మొగుడు కావాలి, నాకు మగాడు కావాలరా, ఎన్నాళ్ళని వాడేమటి వీడేమటి బాయ్ ఫ్రెండ్లని అడ్డం పెట్టుకొని కోరికలు తీర్చుకోమంటావు చెప్పయ్యా, నువ్వైనా పట్టించుకోవా, ఇంకేముంది కోట్లు లక్షలు అంది దీని దినం చేయటానికి ఆ బంగారం అంతా పోయిందే, ఇప్పుడు నువ్వైనా సరే ఓ 10 కోట్ల రూపాయలు కట్నం ఇస్తున్నావు కాబట్టి నాకు లండన్ సంబంధం చూడరా, అలాగే వాడికి మినిమం ఒక 1000 కోట్ల ఆస్తుండే వాడిని చూడయ్యా, నీకు దండం పెడతానరా, చేసుకొని వెళ్ళిపోతానయ్యా అని చెప్పి అడిగింది సుభాషిణి. అలాగే లెక్క చూస్తాను కొంచెం మెల్లిగా, ఒరేయ్ నువ్వు మెల్లిగా అనుకు నేను ఆగలేను అన్న తర్వాత సరేలేవే అని మొత్తానికి తనే పర్సనల్గా తీసుకొని సంబంధం వెతకడం మొదలుపెట్టాడు. మంచి A1 బ్రోకర్ అయిన పెళ్ళిళ్ళ పేరైన పట్టుకున్నాడు. ఇక ఆ పెళ్ళిళ్ళ పేరైతో సంబంధం చూడమంటే తను చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఒక సంబంధం చూశాడు పెళ్ళిళ్ళ పేరయ్య. వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని కలిశాడు. పెళ్లి కొడుకు పేరు పునీత్. పెళ్లి కొడుకు సుభాషిణి కన్నా వయసులో ఒక 10-12 ఏళ్ళు పెద్దుంటాడు. అతను లండన్లో ఉండే మాట నిజమే, పెద్ద ఉద్యోగం అన్నమాట నిజమే, వాడికి అక్కడ ఇల్లు కారు ఉన్నమాట నిజమే, వాడు సెటిల్డ్ ఫ్యామిలీ అన్నమాట నిజమే, వాడికి అమ్మ బాబు ఉన్నారు, వాడికి ఒక అన్నయ్య ఉంటే ఎప్పుడో పెళ్ళైపోయి యూరప్లో సెటిల్ అయిపోయారు, ఆస్తి పంపకాలు కూడా అయిపోయినాయి. ఇక పునీత్ విషయానికి వస్తే 10 ఏళ్ల క్రితమే పునీత్కి పెళ్ళి అయిపోయింది. ఆల్రెడీ 8 ఏళ్ల వయసు 7 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు, భార్య పోయింది. పునీత్కి ఇక ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళమ్మ నాన్న. అయితే పునీత్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది, వర్జిన్ అయిన అమ్మాయిని చేసుకోవాలి అని. ఆ మాటకి నవ్వొచ్చింది ఉపేంద్రకే. వీడు పెళ్ళాం దగ్గర వర్జినిటీ కోల్పోయాడు, అది బాయ్ ఫ్రెండ్స్ దగ్గర వర్జినిటీ కోల్పోయింది, వీడు బతుక్కి మళ్ళీ వర్జిన్ కావాలంట అన్న తర్వాత ప్యూరెస్ట్ 24 క్యారెట్ గోల్డ్ మా అక్క, మీరు వెతికినా కూడా తన వర్జినిటీ మీద మీరు నిందేయలేరంటే అంత వర్జినా అని అడిగాడు పునీత్. అవును, కాకపోతే నేను చెప్పినట్టు మీరు కొన్ని వినాలి అన్నాడు ఉపేంద్ర. చెప్పు అంటే నేను కట్న కానుకలు ఇచ్చుకోలేను, రూపాయి కట్నం ఇచ్చే స్తోమత మాకు లేదు, మా అక్క చూడటానికి చాలా బాగుంటుంది, దానికి తోడు మా అక్క వర్జిన్, మా అక్క చాలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, కాకపోతే మీరు రెండో సంబంధం అంటే మా అమ్మ ఇచ్చి చేయదు, మా అక్క అసలు ఒప్పుకోదు, 2 పిల్లలు ఉన్నారంటే సచ్చినా ఒప్పుకోరు, కాబట్టి మీరు కొంచెం హెయిర్ మేనేజ్ చేయాలి, మీకు బట్టతల ఉందే, మీరు అసలు బట్టతల బయట పడినివ్వకూడదు, ఫుల్ మేకప్లో రావాలి, మీరు ఇలా వస్తే కుదరదు, యంగ్ మ్యాన్ లాగా ఉండాలి, బాగా మీరు చెప్పాలంటే కనుక ఏ సర్టిఫికెట్ మాటలు ఎక్కువగా మాట్లాడాలి, మా అక్కకి చిన్నప్పటి నుంచి రొమాంటిక్గా ఉండటం అంటే చాలా ఇష్టం, ఎన్నాళ్ళ నుంచి అన్నీ కట్టి కబోర్డ్లో పెట్టుకొని తనకు కాబోయే వాడితోనే అన్నీ పంచుకోవాలని మా అక్క దాచుకొని ఉంచుకుంది కోరికలన్నీ కూడాను. ఓకే అన్నాడు పునీత్. ఆ తర్వాత
మీరు ఇక్కడి నుంచి మా అక్కని చాలా సేఫ్‌గా అక్కడికి తీసుకెళ్ళిపోండి. మీ అమ్మా, నాన్న మీతోనే ఉంటారు కాబట్టి అక్కడికెళ్ళాక కొన్నాళ్ళు మీకు పిల్లలున్నారని తెలియనివ్వద్దు. దాంతో కాపురం చేసి మగాడివేగా బావ నువ్వు. బావ మంచి కోరతాడు బావమరిదే. బావ బతకగోరేవాడినే బావమరిదంటారు. మా అక్క పాస్‌పోర్టు, వీసా నీ దగ్గర పెట్టుకో. ఆ తర్వాత మా అక్కకు కూడా నువ్వొకళ్ళని కను. కన్న తర్వాత నీ మొదటి భార్య పిల్లల్ని తన పిల్లలుగా చూడాలని, మాతృత్వాన్ని పంచాలని అడుగు. తప్పే ఉందే? మగాడివి కాబట్టి నువ్వు సుఖపడు, మా అక్కని సుఖపెట్టు. మా అక్కని హ్యాపీగా చూసుకో. అత్తమామల్ని చూసుకోవటం కోడలుగా దాని బాధ్యత. అక్కడ పనోళ్ళు ఉండరు కాబట్టి అది చదివింది మహా అయితే 10థ్ 20 సార్లు ఫెయిలు. కాబట్టి దాన్ని అక్కడికి తీసుకెళ్ళి మిషన్లు ఉంటాయి కాబట్టి ఇంటి పని, వంట పని చేయించుకో. హ్యాపీగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అది అక్కడి నుంచి ఇక్కడ ఇండియాకి కాంటాక్ట్‌లో ఉండకూడదు. ముందు ముఖ్యంగా మా అమ్మతో, చెల్లితో, మా వదినతో అసలు మాట్లాడకూడదు. మాట్లాడినా కాంటాక్ట్‌లో ఉన్న మా అమ్మ చుట్టాలని తీసుకొనైనా లండన్ వచ్చి నిన్ను అక్కడ జైల్లో ఏయించైనా మా అక్కని వెనక్కి తెచ్చుద్ది. నీ మీద కేసేసి నీ ఆస్తంతా ఎలిమనీ కింద తీసుకుంటారు. నీకు పిల్లలు పుట్టినా వాళ్ళ అనాథాశ్రమంలో విసిరేసి మా అమ్మ మా అక్కకి ఇంకో పెళ్లి చేయటానికి కూడా వెనకాడదు. ఏం చేయమంటావు? పేదింటి తమ్ముడినే. నీలాంటి మంచోడికి నా అక్కని భార్యను చేయటం నా అదృష్టం అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటావుగా అని చెప్పాడు ఉపేంద్ర. అంతకన్నానా బామ్మరిది అని చెప్పాక పార్లర్కి వెళ్ళి మేకోవర్ తీసుకొని రా అని చెప్పొచ్చాడు. వాళ్ళమ్మ నాన్నల్ని మీరు చెప్పొద్దండి అంటే, చచ్చ మేము చెప్పం బాబు, మేము వాడి పెళ్ళే అమ్మాయి కడుపు వచ్చిందన్నాక ఇక్కడున్న వాడి మొదటి పెళ్ళం పిల్లల్ని తీసుకొని అప్పుడు వెళ్తామయ్యా మేము కూడాను అని చెప్పారు వాళ్ళు. కొడుక్కి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు. అప్పటికే నాకు 4-5 సంబంధాలు వచ్చినాయి బామ్మరిదే. కాకపోతే అందులో ఒకటి వర్జిన్ కాదు, ఒకటి పెళ్ళికి ముందే కాలు జారి 2, 3 అబార్షన్లు అయినాయి. ఆ తర్వాత ఒకటి ఇప్పటికీ కూడా ప్రియుడితో టచ్‌లో ఉంది. ఒక రెండిటికి మొగుళ్ళు చచ్చారు. నాకు ఫ్రెష్ కావాలి. అందుకే నేను వాటిని చేసుకోలేదంటే ఈడు 10 ఏళ్ళు ఒక ఆడదాంతో కాపురం చేసి ఈడికి కూడా ఫ్రెష్ కావాలనుకొని వచ్చాడు ఉపేంద్ర. వచ్చిన తర్వాత ఇక సంబంధం చూశానని అబ్బాయి లండన్ అని, అబ్బో అసలు పెద్ద మ్యాన్షన్ ఉందని, వాళ్ళకి $2,500 ఆస్తిపాస్తులు ఉన్నాయని, లండన్లో ఉండేటటువంటి అసలు విక్టోరియా ఉంది కదా, క్వీన్ విక్టోరియా, వీళ్ళ ప్యాలెస్లోనే అలా అప్పుడప్పుడు వచ్చే వింటర్ సీజన్లో మరీ చల్లగా ఉంటుంది కాబట్టి చాలా అందంగా ఉంటుందని ఒక 2 నెలలు ఉండెళ్ళొద్దంట. అసలు వాళ్ళకున్న ఆస్తి పాస్తులు అక్క అందం చూసి మత్తెక్కిపోయాడమ్మా. మనం 10 కోట్లు ఇస్తామని చెప్తే అసలు ఇంక నో అనలేదంటే నమ్ము అన్నాడు. అనేపాటికి అంది మదాలస. అన్న తర్వాత పిలువమ్మ అనేసరికి రావే అని ఊర్మిళని పిలిస్తే దీని మీద సంతకం పెట్టించు. అమ్మ నీ పెద్దాడు పొడుచు కోసమే కదే, సంతకం పెట్టవే అనేసరికి పెట్టింది సంతకం. ఊర్మిళ 10 కోట్ల రూపాయలు క్యాష్ వేసుకున్న తర్వాత నేను ఇవి డ్రా చేసి మరి రేపు వాళ్ళు వచ్చి అక్కకు నచ్చితే ఇవ్వాలి కదమ్మా, నేను అన్నీ రెడీగా పెట్టుకుంటాను అన్న తర్వాత సరేనయ్యా అన్నాక ఊర్మిళ వైపు చూస్తూ తింగర మొహందే అనుకొని వెళ్ళాడు ఉపేంద్ర. వెళ్ళిన తర్వాత పెళ్ళి వాళ్ళు రానే వచ్చారు. వచ్చిన తర్వాత బాగా పునీత్ మేకప్ వేయించుకొని బాగా మేకోవర్ చేయించుకొని వచ్చాడు. వచ్చి రావటంతోనే సుభాషిణి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది పునీత్కి. దానికి తోడు అసలు ఇద్దరిని పర్సనల్గా మాట్లాడుకోమన్నప్పుడు తను ఇప్పటి వరకు కెరీర్లో సెటిల్ అవ్వాలని, పెళ్లి చేసుకోలేదని, కోట్ల ఆస్తులు సంపాదించానని, అసలు సుభాషిణిని చాలా హ్యాపీగా చూసుకుంటానని, కాలు కింద పెట్టనివ్వనని, అలా అబ్బో మామూలుగా కాదు, ఏ సర్టిఫికెట్ డైలాగులు అయితే బీభత్సంగా మాట్లాడాడు. మాట్లాడేసరికి సుభాష్ని నాకు తెగ నచ్చాడు. తమ్ముడు వెంటనే పెళ్లి చేయరా, నేను వెళ్ళిపోతాను, నాకు మొగుడు కావాలో, నేనుండలేను అని గోలగోల చేసేపాటికి అలాగే 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 అని, బావా నువ్వెవరిని పిలవకూడదు, చుట్టాలు వస్తే మీ చుట్టాలైన విషయం బయట పెడతారు కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఏ గోవాకు వెళ్ళి అక్కడ దానికి ముందు నువ్వు తాళి కట్టేసి మీ వాళ్ళు మా వాళ్ళు ఉంటే చాలు, నీకు అలా సింపుల్గా ఉండటం ఇష్టమని ఫారిన్ వెళ్ళాక రిసెప్షన్ పెట్టుకుంటానని చెప్పి ముందు దాన్ని తీసుకొని నువ్వు అబ్రాడ్ బయలుదేరు బావా అని చెప్పిన తర్వాత పునీత్ కూడా అలాగే అలాగే అని చెప్పి అలాగే సుభాష్ నేను పెళ్లి చేసుకున్నాక 10 కోట్లు ఇచ్చేసానమ్మా బావకి. బావా నీకన్నీ ముట్ట చెప్పానుగా నేను అని, మా అక్కనే ఇస్తున్నాను 90 కేజీల బంగారాన్ని అని చెప్పి అనేపాటికి మొత్తం ఇచ్చాడు నాకు అన్నాడు
అన్నాడు పునీత్. అన్న తర్వాత సరేనని బాయ్ బాయ్ చెప్పి ముందు సుభాష్ని తీసుకొని పునీత్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ని దగ్గర ఫోన్ లేకుండా చేసేసే సుభాష్ని ఆల్రెడీ తెలుగు మీడియంలో 20 సార్లు తప్పింది 10th. దానికి ఒక ఇంగ్లీష్ ముక్క కూడా రాదు కాబట్టి పాస్పోర్టు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని ముందు ఒక 3 నెలలు ఆపకుండా సెలవు పెట్టుకొని కాపురం చేశాడు. దాంతో సుభాష్ని 2 నెలల ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత విగ్గు తీసేశాడు, మేకప్ తీసేశాడు. ఇండియా నుంచి ప్రాపర్టీలన్నీ అమ్ముకొని వాళ్ళ అమ్మ నాన్న తన మొదటి పెళ్ళాం పిల్లల్ని తీసుకొని వచ్చారు. నా మొదటి పెళ్ళాం పిల్లల్ని నీ పిల్లలుగా చూడాలన్నాడు. ఓ పెళ్ళైపోయిందన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ఒకళ్ళనే కనాలన్నాడు. మా అమ్మ నాన్నల్ని చూసుకోవాలన్నాడు. నా పిల్లల్ని ఓ దెబ్బ కొట్టినా ఓ మాట అన్నా ఊరుకోనన్నాడు. నాకు బాగా బెడ్రూమ్ కోరికలు ఎక్కువ, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు నువ్వు గదిలోకి రావాలన్నాడు. నీ గురించి నాకు తెలుసు అని చెప్తే ఏం తెలుసు ఏం తెలుసు అనేపాటికి ఏం తెలుసు అంటే నువ్వు వర్జిన్వి కాబట్టి నిన్ను చేసుకున్నాను. నీకు ముందు నాకు ఇన్ని సంబంధాలు వచ్చినాయి, వర్జిన్ కానీ ఫ్రెష్ కానీ వాటినే నేను చేసుకోనని చెప్పా. నీ తమ్ముడు నువ్వు ప్యూర్ వర్జిన్ అన్నాడు, అందుకే చేసుకున్నానంటే తన గుట్టెక్కడ బయటకు వచ్చుద్దోనని గుండె ఆగిపోయింది సుభాష్నికి. ఇక ఆ తర్వాత ఒకసారి 2 సార్లు అత్తమామల మీద సవతి పిల్లల మీద నోరు జాడించాలని చూస్తే కొడితే అబార్షన్ అయిపోయింది. అలా కొట్టాడు. నేను పెద్ద సైకోగాడినే, నా గురించి నీకు తెలియదేమో, ఎదవేషాలేకనే మళ్ళీ వెంటనే ప్రెగ్నెంట్ అయింది సుభాష్ని. మూసుకొని నీ కడుపులో ట్విన్స్ ఉన్నారు, పిల్లలతో సహా పోతే ఇంకో పెళ్లి చేసుకుంటా ఎక్స్ట్రాలు చేయకే అని చెప్పి తొక్కేశాడు సుభాష్నినే. ఇక అక్కడ ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ సవితి పిల్లల్ని సొంత పిల్లలుగా నటిస్తూనైనా చూసుకుంటూ తన కడుపును కాపాడుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ మొగుడిని సుఖపెడుతూ తను సుఖపడుతూ జీవితం అలా గడిచిపోవటం మొదలైంది సుభాష్నిదే. ఆ తర్వాత చూసావా అక్క వెళ్ళిపోయింది, ఒక్కసారైనా ఫోన్ చేసిందేమో అంటే పెద్దది ఫోన్ చేయలేదేంద్రా అంది మదాలస. అన్న తర్వాత భలే చెప్తావమ్మా నువ్వు, అక్కడున్న ఆస్తి పాస్తులు పనివాళ్ళు నౌకర్లు చాకర్లు నువ్వైతే చేస్తావా అమ్మ, గుర్తొస్తావా అసలు దానికి మనం, ఏ వదిన అనేపాటికి బాగా చెప్పావు మరిదే. నీ అప్పకి ఇక్కడుంటేనే అసలు పొద్దున్నే లేవంగానే ఒళ్ళు పైకి లేగవదు, మీ అమ్మెళ్ళి లేపాలి నీ అప్పని. అలాంటిది ఇంకా అక్కడ చేతులు ఎత్తేవాళ్ళు కాళ్ళు ఎత్తేవాళ్ళు ఉంటే నీ అక్కకి మనమేం కనపడతాం, ఇంకా ఒంట్లో ఉన్న ప్రతి పార్టు బలిసిపోయి ఉంటుంది దానికి, అదేం చేస్తుంది ఫోను అనేపాటికి నిజమేగా అని ఫోన్ ట్రై చేశారు వీళ్ళు. ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేపాటికి ఫోన్ కూడా ఆఫ్ చేసి పక్కన పడేసి మొగుడుతో కులుకుతుంది అనుకుంటాను అంది మాండవి. అన్న తర్వాత ఇక అలా కొన్ని రోజులు గడిచిపోతుంటే డౌట్ వచ్చింది ఊర్మిళకే. అసలు పెద్దది అలా వెళ్ళటం ఏంటి, వెళ్ళిన తర్వాత దాని గొప్పలు చూపించడానికైనా అది వీడియో కాల్స్ చేసి వీళ్ళకి చూపించుద్దే, అది ఫోన్లు చేయకపోవటం ఏంటి, ఆ అల్లుడిని చూసినప్పుడే ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించాడు. అలాంటిది అది వెళ్ళాక ఓ ఫోన్ లేదు, ఏమీ లేదు, అయిపు లేదు. ఇక్కడంతా ఉపేంద్ర చొచ్చగొట్టి చెప్పుకొచ్చేస్తున్నాడు. ఏం జరిగింది ఏంటి అమ్మాయికి ఏం అర్థం కాల. ఆ తర్వాత 10 కోట్ల రూపాయలు క్యాష్ చేసి తేవటం, వార్డ్రోబ్లో పెట్టడం, ఆ తర్వాత ఆ డబ్బులు ఎత్తుకెళ్ళిపోవటం చూస్తూనే ఉంది. ఆ ఎత్తుకెళ్ళి ఒక అకౌంట్లో వేసుకున్నాడు ఉపేంద్ర. వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు వీడసలు అనుకుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత మరి నాకు పెళ్లి చేయవేంట్రా అని అడిగింది మాండవే. అయ్యో నీకే దేశం వాడు కావాలో చెప్పవే అన్నాడు ఉపేంద్ర. నాకు అక్కకి లండన్ చూసావుగా, నాకు లండన్ వద్దు బాబు, నాకు బోరు కొట్టుద్దే, నాకు అసలు యాంటిక్ స్టైల్లో ఉండాలి, వాడికి మినిమం 5,000 కోట్ల ఆస్తి ఉండాలి, నువ్వు 10 కోట్లు ఇస్తున్నావుగా, నాకు చూడటానికి బావలా దరిద్రంగా ఉండకూడదు, ఇంకా అందంగా ఉండాలి, మీ బావేం దరిద్రంగా లేడులే కత్తిలా ఉన్నాడు అంది మదాలస. కానీ నాకు వాడికన్నా అందగాడు కావాలి, వర్జిన్ కావాలన్నయ్య అంది మాండవి. మనలో లేనియే మనం అడుగుతాం అదేంటో అనుకున్నాడు ఉపేంద్ర. అనుకున్న తర్వాత చూడరా అంటే అలాగేనని ఉపేంద్ర మళ్ళీ పెళ్ళిళ్ళ పేరైన పట్టుకుని ఓ సంబంధం చూశాడు. అబ్బాయిది అమెరికానే, అబ్బాయికి అంతకుముందు ఒక మ్యారేజ్ అయింది. ఈ అబ్బాయి పెద్దల్లులాగా వయసులో 12 ఏళ్ళు పెద్దోడేం కాదు, ఒక 5-6 ఏళ్ళు పెద్దుంటాడు. కాకపోతే అంతకుముందు పెళ్ళాం ఇక్కడ ప్రేమిస్తున్నానని ప్రేమ నాటకం ఆడి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళాక ఎంఎస్ చేసి హౌస్ వైఫ్గా ఉంటానన్నాక వాడు ఉద్యోగానికి వెళ్తుంటే అది వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే తలకాయ గోడకేసి కొడితే పోయిందే. పోయిన తర్వాత అదే చచ్చిందని ఫైర్ యాక్సిడెంట్లో
తెచ్చి శవాన్ని తగలేసిన కౌశిక్‌కి విపరీతమైన కోపం ఎక్కువ. దాంతోనే ఎక్కడ పుకారల్లే పుట్టేసి ఎవరు పిల్లనివ్వమంటంతో పెళ్లి అవ్వలేదు. కాబట్టి ఆ అబ్బాయి ఏమి నాకు వర్జిన్ కావాలి అది ఇది అనలేదులే కానీ, కాకపోతే ఉపేంద్ర కూర్చోబెట్టి నేను కట్నాలు ఇవ్వలేనంటే నాకు అసలు అక్కర్లేదు. నాకే జాబ్ ఉంది. తిన్నా గొడవ మాకు బాగా ఆస్తిపాస్తులున్నాయి. నీ చెల్లెలు మా అమ్మా నాన్నల్ని సొంత అమ్మా నాన్నల్లా చూడాలి. మరీ కాకపోతే బామ్మర్ది ఓ మాట చెప్పనా, నువ్వు మగాడివేగా, అంతకుముందు పెళ్ళాంతో కాపురం చేశావు కదా, చేసిన నీకు ఆడదాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలీదా? ఆడదాన్ని ఏ విషయంలో ఎలా కంట్రోల్లో ఉంచాలో తెలియకుండానే నువ్వు ఇక్కడ దాకా వచ్చానంటావా? మా చెల్లెలికి కొంచెం పడగ్గది ధ్యాస ఎక్కువ. దానికి తోడు ఒక ఇద్దరు పిల్లల్ని కని పెళ్ళాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం రాదా? మా చెల్లెలు 8th క్లాసు ఫెయిలు. అలాంటిది దానికి కూడా నువ్వు పాస్పోర్టు వీసా లాక్ చేసి ఇంట్లోనే ఉంచి దానికి ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగే సరిగ్గా రాదు. దాన్ని పద్ధతిగా ఉంచుకొని కాపురం చేయించుకోలేనంటావా చెప్పు? నేను పేద అన్నయ్యనే. దానికి పెళ్ళవ్వాలి, మంచి సంబంధం చూసి చేయాలి, నీలాంటి నిజాయితీ పరుడికి ఇవ్వాలి, కాస్త సెటిల్ అయిన అబ్బాయికి ఇస్తే అది సుఖపడుద్దని చూస్తున్నాను. తప్ప అమ్మా అని అడిగాడు కౌశిక్ వాళ్ళ అమ్మా నాన్నల్ని. లేదు బాబు, అసలే కోపిష్టి వాడని వీడి మీద ముద్రపడి ఎవరు పిల్లనివ్వనంటున్నారు. నువ్వు కోరి కోరి ఇస్తానన్నావు, అంతకన్నా ఏం కావాలయ్యా, మేము చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. మాండవికి కౌశిక్ తెగ నచ్చాడు. ఆ తర్వాత కట్నాలంటే నాకొద్దని కౌశిక్ అనబోతే మదాలస బలుపులాగా ఉంది, పొగరుబోతు ఎదవలాగా ఉన్నాడంటే, సరిలే అమెరికాలో అంత పెద్ద డబ్బున్నోడంటే 5,000 కోట్ల ఆస్తి ఉంటుందా అన్నయ్య, పైనే ఉంటదే అన్నాడు ఉపేంద్ర. అనేసరికి అంతున్న మనుషుల్ని నువ్వేదో అలా మాట్లాడితే వాళ్ళింట్లో పని మనిషి లాంటి దానివమ్మా నువ్వు అనేపాటికి నేను ఆ అబ్బాయిని చేసుకుంటా, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాడంది మాండవి. అన్న తర్వాత మళ్ళీ ఓ 10 కోట్లకి సంతకం పెట్టించుకున్నాడు ఊర్మిళతో. చెక్కు మీద పెట్టించుకొని క్యాష్ ఇచ్చేశాను కౌశిక్ వాళ్ళ అమ్మా నాన్నలకి. వాళ్ళ అబ్బాయి కోపం ఎక్కువని వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళాక చెల్లి పేరు మీద డాలర్లో మారుస్తానన్నారంటే సరేనని మాండవికి కౌశిక్కి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అయిపోయి, మాండవి ఈసారి ఆ అబ్బాయికి ఎటు పిల్లలు లేరు కాబట్టి మొదటి పెళ్ళాంతో అత్తామామలతో సహా అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక 5-6 నెలలు కాపురం చేసి మాండవికి ఒక 4 నెలల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు కౌశిక్కి ఆల్రెడీ ఓ మ్యారేజ్ అయిందని, పెళ్ళాం పోయిందని తెలిసి ఎదురు తిరిగిపోయి అత్తామామల మీద ఎదురు తిరిగిపోయింది మాండవి. పడేసి కరెక్ట్గా ఒక్క రౌండ్ ఇచ్చాడో లేదో కౌశిక్ అసలు మనిషి ప్రాణాలతో ఉందా లేదా అనేది కూడా తెలియలేదు మాండవికి. ఆ దెబ్బలకి చెప్పకూడదు కానీ ఒకేసారి మనిషికి ఒళ్ళు జలదిరింపు వచ్చేసి, నిజం చెప్పాలంటే బాడీలో ఏ నరాలు పనిచేయట్లా, ఎటునుంచి ఎటుపోవాల్సినవి ఎటుపోతున్నాయో కూడా తెలియకుండా పడిపోయింది మాండవి. దాంతో వేషాలు వేసి తోక జాడిద్దామని చూస్తే ప్రాణం తీసేస్తా, నాకేం కొత్త కాదు, అంతకు ముందుదే నీలాగే అతెక్కువ చేసి నేను ఇంట్లో లేని టైం చూసి, అదే మా అమ్మ నాన్నలు అప్పట్లో ఇండియాలో ఉండేవాళ్ళే, దాంతో అది ఒకటితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, దాన్ని ఇద్దరిని నేనే పైకి పంపించాను. ఆ తర్వాత నువ్వు కూడా పోవాలని రాసిందనుకో, ఇలాంటి వేషాలు వేస్తావు, నా గురించి నీకు బాగా తెలియదు, కడుపు వచ్చింది కదా, మూసుకొని నాకు పిల్లలంటే ఇష్టం, ముగ్గురిని కను, ఇక నీకు తోడుగా ఉండటానికే మా అమ్మ నాన్నల్ని తెచ్చా, తోక జాడించకుండా, తినటానికి ఉండటానికి దేనికి తక్కువ లేదు, మంది సొంత ఇల్లు, కారు ఉంది, ప్రాపర్టీలు ఉన్నాయి, పిల్లలున్నారు, నేనున్నాను, నేను మగాడిని, నిన్ను రోజుకు 5-6 సార్లు సుఖపెడుతున్నాను కదా, ఎగస్ట్రాలు చేయకుండా మూసుకొని పడుండి ఇంట్లో అన్నాడు. ఇక మాండవి దగ్గర కూడా ఫోన్ లేకుండా చేసేసేసరికి ఆల్రెడీ చెప్పే ఉంచాడుగా మొత్తం ఉపేంద్ర. దాంతో చిన్నది కూడా పోయి మొగుడు దగ్గర అంత డబ్బు ఉందనే పాటికి పుట్టింటి వైపు మొహం దిప్పు కూడా చూడలేదు నీ చిన్న కూతురు, సరిపోయింది పో అనేసింది పెద్ద కోడలు. అన్న తర్వాత పోన్లే వాళ్ళు బాగుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది మదాలస. ఆ తర్వాత మళ్ళీ ఓ 10 కోట్ల బ్యాగ్ తీసుకొచ్చాడు, అది వార్డ్రోబ్లో పెట్టాడు. ఆ తర్వాత అర్ధరాత్రి పూట ఆ బ్యాగ్ తీసుకున్నాడు, చీకట్లో కలిసిపోయాడు ఉపేంద్ర. మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చాడు, వచ్చి మళ్ళీ అమ్మాయి పక్కన ఆ
అమ్మాయి మీద చెయ్యేసుకున్నాడు. నిద్రలో వేసినట్టు వేసి పడుకున్నాడు. ఆ అమ్మాయిని దగ్గరగా కౌగిలించుకొని పడుకోవటం, ఆ అమ్మాయికి నోట్లో పొద్దున్నే తనే బెడ్రూమ్లోనే తింటాను టిఫిన్ అని ఎక్కువ దోశలు పెట్టుకోవటం, పూరీలు పెట్టుకోవటం, టిఫిన్ పెట్టుకోవటం, ఆ అమ్మాయికి నోట్లో తినిపించడం, ఆ అమ్మాయి పాలు తాగించడం, ఆ అమ్మాయిని బయటికి వెళదాం రమ్మనమని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించి విటమిన్ వాటికి ట్యాబ్లెట్లు రాయించుకురావటం, ఆ అమ్మాయిని పీరియడ్ టైమ్స్లో ఆ అమ్మాయిని దగ్గరుండి చూసుకోవటం, ఆ అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు. కానీ అంతా దాంట్లో నమ్మకూడదు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు. అమ్మపడ్డ నరకాలు కళ్ళ ముందు ఇంకా అలా మెదులుతున్నాయి. ఎంతైనా నాన్నకి మేనల్లుడు వీడు. తన వాళ్ళనే ఎందుకు ఇలా మోసం చేస్తున్నాడు. రెండోది వెళ్ళాక దానికి ఒళ్ళంతా తెగులే. అలాంటిది అది ఫోన్ చేయకపోవటం ఏంటి, మాట్లాడకపోవటం ఏంటి, ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఈలోపు ఇక పెద్దన్నయ్య వదిన కలిసి వచ్చి ఒక రోజున ఉపేంద్ర దగ్గర, తమ్ముడు నేను ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను రా అంటే, ఏం వ్యాపారం అన్నయ్య అని అడిగాడు. ఏం వ్యాపారం ఏంటి మరిది, అంతకుముందు నేను ఇటుకలు మోసేదాన్నా, మీ అన్నయ్య కూడా అక్కడ అటు బొంగులు ఇటు ఇటు బొంగులు అటు అందించేవాడా, ఇసుక బస్తాలు మోసేవాడా అక్కడ. అవును, నాకు కొంచెం మీ అన్నయ్యకి కొంచెం రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది కదా అనేపాటికి అలా చూశాడు ఉపేంద్ర. చూసేసరికి ఆ రియల్ ఎస్టేట్ అనుభవంతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెడదామని. ఇంతటితో తెలివైన భర్త రెండో భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జిఎంని శ్రీనివాస్ గారు. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన మీ అందరూ, నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా చేరాలన్నా, ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలన్నా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథ 2 భాగాలు వినండి. ముగింపు భాగం ఇంకా బాగుంటుంది. 3వ భాగం కూడా వినండి. ఈ కథ నాకు చాలా నచ్చి మరి నేను అప్లోడ్ చేసినటువంటి స్టోరీ. మన ఛానల్లో ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యంలా ఉంటుందని చాలామంది అంటారు. మీరు వినకపోతే చాలా స్టోరీస్ ఉన్నాయి, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కాసేపైనా రిఫ్రెష్మెంట్ వస్తుంది. తప్పకుండా వినండి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.